అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం వ్లాగ్ అండి, మార్నింగ్ వ్లాగు. మా పిల్ల అయితే లేచింది. చూశారు కదా గోరింటాకు ఎలా పండిందో. నేను ఇక్కడ ఏమంటున్నానంటే మా పాప నా అంత అయిపోయింది, హైట్ పెరిగిపోయావంటే తను నవ్వుతుందనమాట. ఈరోజు కొంచెం లేట్గానే లేచారండి, ఎందుకంటే నైట్ గోరింటాకు పెట్టాను కదా, మళ్ళీ లేపి కడిగేసరికి మా పాపకి మెలకు వచ్చింది, మళ్ళీ పడుకున్నది. సర్లే అని కొంతసేపు ఎక్కువసేపు పడుకొనిచ్చాను. ఇంకా నేనైతే టిఫిన్కి రోజు ఫాస్ట్గా అయిపోవాలనేసి ఉప్మా చేశాను. ఒక 15 మినిట్స్లో అయిపోవాలి అంటే మనకి ఉప్మాయే కదా కనబడుతుంది ఫాస్ట్గా అవ్వడానికి. ఇంకా మా చిన్నామె ఇంకా లేవలేదండి, పెద్దమ్మ అయితే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా ఈలోపు ఈమెను కూడా లేపుదామనేసి ఈమె దగ్గరకు వచ్చాను. ఈమెకి అస్సలు చెక్కిలిగిలి లేదండి. నేను ఎప్పుడు చెక్కిలిగిలి పెడతా ఉంటాను కానీ అస్సలు నవ్వదు. చూసారా, అసలు చెక్కిలిగిలే లేదు తనకి. ఇంకా కొద్దిసేపు ముద్దులాడుతున్నాను. అర్లీ మార్నింగు త్వరగా లెగు వెళ్ళు అని చెప్పకుండా కొంచెం నిదానంగా స్లోగా చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఉదయం నుంచే గద్దిస్తూ లేపామనుకోండి ఇంకా డే అంతా అలానే ఉంటుంది అనేసి నేనైతే కొంచెం ముద్దు చేస్తాను పిల్లల్ని మార్నింగ్. నేనైనా మా హస్బెండ్ అయినా ఉదయాన్నే లేచినప్పుడు ముద్దు చేసామనుకోండి వాళ్ళకి కూడా గుడ్ ఫీల్ ఉంటుంది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే టిఫిన్ చేసేసింది, చిన్నామెకి టిఫిన్ పెట్టాను. మా చిన్నామె నైట్ టైము జడలు ఇప్పుకోలేదండి, అందుకని ఈమె ఇప్పుతుందనమాట రిబ్బన్లు. చూసారు కదా, చాలా హెల్పింగ్గా ఉంటుంది మా పెద్ద పాప అయితే అన్ని పనుల్లోనూ. అలాగే తన షూ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెడుతుంది వాళ్ళ చెల్లికి తనతో పాటుగానే. మా ఇంట్లో చూడండి గులాబీలు ఎంత బాగా పూసాయో, రోజు పూస్తున్నాయండి. ఎవ్రీడే నేనైతే పువ్వులు కోసి పిల్లలకి పెట్టి పంపిస్తున్నాను, అలాగే నేను కూడా పెట్టుకుంటాను. అయినా సరే ఇంకా చాలా ఉంటున్నాయి. రోజు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో గులాబీలు. ఇలా బాగా పూయాలంటే మనము నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఆ వాటర్ ఉంటాయి కదా, క్లీన్ చేసిన వాటర్, వాటిని కడిగినప్పుడు తీసుకొచ్చి వీటికి వేసేయడమే. మంచిగా మంచి కలర్లో వస్తాయి. నేనైతే అలానే చేస్తానండి. అలాగే ఆవు పేడ ఇలాంటివి దొరికినా కూడా అవి వేస్తూ ఉంటాను. ఇంట్లో వెజిటేబుల్స్ పీల్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా వేస్తూ ఉంటాను. అందుకే బాగా పూస్తాయి అన్నమాట. పువ్వులైనా కూరగాయలైనా ఏదైనా సరే బాగా వస్తాయి. సపరేట్గా మనం ఏం తీసుకురావక్కర్లేదు. మా అమ్మాయి ఆల్రెడీ ఒక ఫ్లవర్ కోసేసింది చూసారా. ఇంకా మా పిల్లలు ముగ్గురు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. ఇంకా పాప మా తోటికోడలి పాప, మీ అందరికి తెలుసు కదా, ముగ్గురు అయితే స్కూల్కి వెళ్తున్నారండి. నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే నైట్ పెట్టిన గోరింటాకు ఉంది కదా, పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఎలాగో శుక్రవారం తలస్నానం చేస్తాను కదా అని చెప్పేసి. ఇంకా మా తోటికోడలే తీసుకెళ్తుంది పిల్లల్ని, లేదంటే ఎవ్రీడే నేను తీసుకొని వెళ్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే నేను చేసే మొదటి పని అండి రూమ్ క్లీన్ చేసుకుంటాను. రూమ్లన్నీ క్లీన్గా తుడిచేసుకున్న తర్వాత ఇడిచిన బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తాను. తర్వాత నేను టిఫిన్ కూడా చేసేసాను. ఇంకా నైట్ మిగిలిన గోరింటాకు ఉంది కదా, దాన్ని అయితే నేను హెయిర్కి పెట్టుకుంటున్నానండి. నైట్ మిగిలింది కదా, పాడవుతుందేమో అనేమి అక్కర్లేదు, చక్కగా పండుతుంది. అలాగే హెయిర్కి కూడా మంచిది. నేను వారానికి ఒక్కసారైనా ఇలాగ హెయిర్కి ప్యాక్ ఏదో ఒకటి పెట్టుకుంటానండి. ఒకసారి జస్ట్ మామూలు పెరుగు పెట్టుకుంటాను, లేదంటే పెరుగు నిమ్మరసం కలిపి పెట్టుకుంటాను, లేదంటే ఇదిగోండి ఇలాగా గోరింటాకు పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి మందార ఆకులు మాత్రమే నూరు పెట్టుకుంటాను. ఇట్లా ఏదో ఒకటి మెంతులు ఇలా పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను వాటర్ బాగా తక్కువ తాగేదానండి, దానివల్ల ఏమో నాకైతే డాండ్రఫ్ కూడా వచ్చేసింది. వాటర్ ఎక్కువ తాగే వాళ్ళకి డాండ్రఫ్ ఉండదు చెప్తున్నాను. ఒకవేళ డాండ్రఫ్ ఉంది అని ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఎక్కువగా కనీసం రోజుకి 3 లీటర్లు వాటర్ తాగాలి కదా, కనీసం 2-2.5 లీటర్లైనా వాటర్ తాగడానికి ట్రై చేయండి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది. నేనైతే అవి ఇవి తీసుకొచ్చి ఏమి రాయను, ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేసుకుంటాను. ఇట్లాగ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి షాంపూ ప్రిపేర్ చేసుకోవడం ఇలా అన్నీ కూడా స్టార్ట్ చేశానండి. ఒకవేళ మీకు కూడా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను, ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇలాగే హెయిర్ ప్యాక్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే ఆయిల్ పెట్టుకోం కదా, నేను ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసే ముందు మాత్రమే పెట్టుకుంటాను, తర్వాత ఇంకా పెట్టుకోనండి. ఆయిల్ పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల తలలో తేమ లేకుండా పోతుంది. ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంచెం తేమ అనేది అందుతుంది తలకి, అండ్ స్కాల్ఫ్ కూడా క్లీన్ అవుతుందండి.
కాబట్టి వారానికి ఏదో ఒకటి పెట్టుకోండి, మీకు నచ్చినట్లు చక్కగా మందారాలు కానివ్వండి, మందార ఆకులు కానివ్వండి, ఇట్లా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండండి. ఇదిగోండి మొత్తానికైతే ఇలా పెట్టేసుకున్నాను. అయితే నైట్ది కదా పండదేమో అని అనుకుంటారు. చూడండి ఫుల్ అంతా చెయ్యి అంతా పండిపోయింది. కేవలం నేను నైట్ 2 వేలతో మాత్రమే పెట్టాను పిల్లలకి. చూసారు కదా ఎంత బాగా పండిందో. నేను హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు వంటకి ఆనపకాయ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాదుకి ఆనపకాయలు కాస్తున్నాయి కదా, ఒక ఆనపకాయ అయితే కట్ చేస్తున్నాను. కాయ అంతా ఉండేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూర తినడం అనేది అలవాటు చేశాను పిల్లలకి. అలాగే నేను వాళ్ళకి కలిపి పెడుతున్నానండి. ఎలాగో ఒక 10 మినిట్స్ ముందు మాత్రమే క్యారేజ్ పంపిస్తున్నాను. వాళ్ళు స్కూల్లో చేయబెట్టి కలపకుండా స్పూన్తోనే తినాలని చెప్తున్నారంట. సరే కడుక్కోవడానికి కూడా బయటకు వెళ్ళనివ్వట్లేదు కదా అని చెప్పేసి నేను కలిపి పెడుతున్నాను. దానివల్ల ఎక్కువ కర్రీ అయితే పెడుతున్నాను అనమాట పిల్లలకి. ఇక్కడ విచిత్రం ఏంటో చూడండి, పెళ్ళి అయితే అసలు అలవాటు లేనివి కూడా అలవాటు అవుతాయి. ఎందుకంటే నేను ఆనపకాయ అనేది అస్సలు తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఆనపపాదు పెట్టి కాయలు కాసేంతవరకు వెయిట్ చేసి వాటిని కట్ చేసి కూర చేస్తున్నాను ఎంతో ప్రేమగా పిల్లల కోసం. ఇదనమాట అసలు ట్విస్ట్. అట్లా ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత, మనకి నచ్చనివి కూడా నచ్చుతాయి. నేను కూర ఇలా తాలింపు పెట్టి మూత పెట్టేసి వెళ్ళిపోయాను, అన్నీ కలిపేసి. ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చేసానండి. ఎందుకంటే అదే సిమ్లో పెడితే నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. ఆనపకాయలో ఎక్కువ వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, సో మన దగ్గరే నిలబడి చూడాల్సిన పని లేదు. 2 పనులు ఒకసారి అయిపోయాయి అన్నమాట. మీకు కూర చూపిస్తాను రండి ఎలా ఉడికిందనేసి. కూర అయితే చాలా బాగా ఉడికింది. ఇదిగోండి చూడండి, ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి, పట్టుకోగానే అట్లా కరిగిపోయేలా ఉన్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఎవ్రీడే మా బావగారు తీసుకెళ్తున్నారండి క్యారియర్లో. అంటే ఎక్కడికి వెళ్ళరు కదా, సరదాగా స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చినట్టు కూడా ఉంటుందని. ఆయన చూడండి ఎంత సంతోషంగా బాయ్ చెప్తూ వెళ్తున్నారో. ఇంకా నేనైతే తలస్నానం చేశాను కదా, తల దూకుంటున్నాను మా బావగారిని పంపించి. అలాగే మా హస్బెండ్కి కూడా క్యారేజ్ పెట్టేశాను. ఆయనకు కూడా సేమ్ అంతే, కలిపేసి ఒక స్పూన్ పెట్టి పెట్టేస్తారనమాట. నేను చెప్పాను కదా ఇట్లా హెయిర్ ప్యాక్లు వాడడము, అలాగే షాంపూ తయారు చేసుకున్న తర్వాత జుట్టు ఊడడం కూడా కొంచెం తగ్గింది. లేదంటే బాగా కుచ్చులుగా బాగా ఊడిపోయేది. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యింది. హెయిర్ ఊడడం కంట్రోల్ అవ్వడం మాత్రమే కాకుండా హెయిర్ కూడా రీగ్రోత్ అవుతున్నట్టు నేను గమనించాను. ఈ కెమికల్స్ ఉండే షాంపూలు మానేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లోనే షాంపూస్ తయారు చేసుకోండి, లేదంటే అట్లా రాగా అయినా మీరు యూస్ చేయండి. అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి మీ హెయిర్కి అయినా. ఇది జస్ట్ చెప్తున్నానండి అంతే, ఎందుకంటే నాకు మంచిగా ఉంది కాబట్టి మీకు కూడా బాగుంటుందని చెప్తున్నాను. చూడండి నేను తిరుపతిలో హెయిర్ కటింగ్ చేయించాను కదా, అంటే మొక్కిచ్చిన తర్వాత కూడా మంచిగా ఉందన్నమాట హెయిర్. చూడండి చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇంతకుముందు పిక్ కూడా పెడతాను, కావాలంటే వీలైతే చూసి పెడతాను. అప్పుడు ఎంత హెయిర్ నేను ఇచ్చిన తర్వాత ఎంత ఉందో, ఇప్పుడు మళ్ళీ ఎంత మంచిగా పెరిగిందో చూడండి. చాలా ఫాస్ట్గా గ్రో అయింది. సో కాబట్టి మీరు కూడా వాడితే బాగుంటుందని చెప్తున్నాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను కొద్దిసేపు అలా పడుకున్నానండి. కొద్దిసేపు పడుకుని ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లల కోసం అయితే స్కూల్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కర్బూజా జ్యూస్ చేస్తానని చెప్పాను వాళ్ళకి. సో అందుకని కర్బూజా జ్యూస్ చేస్తున్నాను. అండ్ మా పెద్ద పాప కూడా చేస్తా అందనమాట నాతో పాటు. ఓకే నేను సీడ్స్ తీసిస్తాను, నువ్వు తీయాలి, ఎలా చేయాలి అనేది స్కూప్ చేయడం నేను తనకు చూపించాను. ఇంకా నేను కూడా ఓకే అని చెప్పేశాను. ఎందుకంటే ప్రతిదీ పని నేర్చుకోవాలి కాబట్టి, పిల్లలు ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా. నేను జ్యూస్లో అయితే కొంచెం పాలు, అలాగే 2 స్పూన్లు పంచదార చాలా తక్కువ వేశాను. అలాగే మామూలుగా జస్ట్ లైట్ కూలింగ్ వాటర్ వేసాను, క్యూబ్స్ కూడా వేయకుండా. ఎందుకంటే మా పాపకి అస్సలు పడదండి కూలింగ్, అలాగే నాకు కూడా పడదు కూలింగు. అందుకని అప్పటికప్పుడు జస్ట్ లైట్ కూలింగ్ ఉండేలాగా చేశానంతే. ఇంకా కర్బూజాలోనే స్కూప్ చేశాం కదా, దాన్ని జస్ట్ అలా పెట్టాను బాగుంటుంది అని. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.